సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో ముమ్మనేని సుబ్బారావు కళాపీఠం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంది గత 25 ఏళ్ల నుంచి. ఇప్పుడు 20వ తారీఖున నుంచి 26 వరకు సుందరకాండ గురించి విశేషంగా పాడి, దాని గురించి పాటలు పాడి లయలతో దాని గురించి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి సకల దుఃఖాలని హరింపు చేస్తుందని మన అందరికీ చాలా నమ్మకం. ఎంఎస్ రామారావు గారని వారు చాలా గేయం పెట్టి స్వరలయలు పెట్టి దాన్ని చాలా అద్భుతంగా పాడేవారు. చాలా చాలా ప్రతీతిగా అందరూ వింటూ ఉండేవారు. వారి మనవడు డాక్టర్ శ్రీనివాస్ తను అది ఒక్కడి పాటించి అది చేస్తున్నారు. సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు సుందరకాండ పారాయణము, దాని విశ్లేషణ జరుపుతూ అందరికీ అర్థమయ్యేటట్టు ఆయన చేస్తారు, పాడతారు. శుక్రవారం 26వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సీతారామ కళ్యాణం ఉంటుంది. దానికి అందరూ విశేషంగా పాల్గొని మీరు ఆశీస్సులు తీసుకుని సుఖంగా జీవితం గడపాలనే ఆకాంక్షతో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేస్తాం. వారు విజయవాడలో ఎప్పుడు ఇంతవరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయలేదు. మొన్నే చెప్తా ఉన్నారు, మా వాళ్ళు వెళ్ళి తెనాల్లో 600-700 మంది పైన వచ్చి చాలా బాగుందని చెప్పారంట. సో మనం కూడా ఈ సద్వినియోగం చేసుకుని మీరంతా కూడా పాల్గొని మంచిగా ఉండి మీరు ఆనందిస్తారనే ఉద్దేశంతో, ఆకాంక్షతో మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. అందరూ రావాల్సిందే, అందరూ రావాల్సిన ఇది ఉంది, బాగుంటుంది. నేను డాక్టర్ నాగేశ్వరరావుని, సిద్ధార్థ కళాపీఠం గౌరవ అధ్యక్షుడిని, సిద్ధార్థ టెక్నికల్ ఎడ్యుకేషన్ అకాడమీకి అధ్యక్షుడిని.